మీలో ఎవరైనా బట్టలు పెట్టాలనుకున్నాడు రాండి రాండి. స్త్రీలు కూడా అందరూ గ్రూప్ మూడు దిగి పెట్టేసి బట్టలు టైం అయిపోతుంది. రానమ్మా రండి. చిన్న ప్రార్థన చేద్దాం. మరి నిజంగా ప్రభునామన స్తోత్రాలు, అందరికి వందనాలు. మరి నాకంటే పెద్దవాళ్ళు, మరి తల్లులు తండ్రులు, మరి నాకు ఈలో ఒక తల్లిదండ్రులు లేరు. మా నాన్నగారు నేను 3 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మే మా నలుగురిని పెంచి పెద్ద చేసింది. అయితే మా అమ్మ కూడా మరి చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. మరి మాకు మగపిల్లలు లేరు, మేము 4 అక్కా చెల్లెలమే. అయితే సంఘ బిడ్డలు నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు మరి నన్ను ఎంతగానో, మరి తల్లి కంటే తండ్రి కంటే వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అంతేకాదు నాకంటే చిన్నవారు, మరి యవ్వన బిడ్డలు, చిన్నపిల్లలు సహితం మరి నన్నే కాదు మాస్టర్ గారిని, మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మరి మా బంధువుల కంటే, మా యొక్క మరి తల్లిదండ్రులు లేనప్పటికీ మా అక్క చెల్లెల కంటే మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి మీకు అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన. మీరు చేసిన పనికి ప్రభువా నీకు వందనాలు. నిజంగా మరి బిడ్డలు చెప్పకపోయినా ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రభువా ప్రేరేపించబడి ఆత్మీయ తల్లిగా తండ్రిగా మాకు చేసిన సత్కారాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా. మేము కూడా అందుకు కృతజ్ఞులమై బిడ్డలను తండ్రి మరి ఎవరికైనా ఎలాంటి బాధలు కలిగించకుండా నీ దాసరాలైన నేనైనా నాకు ఇచ్చిన బిడ్డలైనా అయ్యా ఒకరిని ప్రేమించి ఒకరికి పక్షపాతం చూపించే ఆలోచన రాకుండా పేదోళ్ళైనా ధనికులైనా సహకరించినా సహకరించకపోయినా వ్యతిరేకంగా నడుచుకుంటున్నా నడుచుకోకపోయినా అందరినీ ఒకే మనసుతో ప్రేమించే మనసు నీ మనసు. ఆ మనసు నాకు నీ దాసరాలకు నా బిడ్డలకు దయచేయుదురుగాక. నా బిడ్డలకు ఆ మనసు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. చక్కని ఆత్మీయ బిడ్డలు ఇచ్చారు. ఈ ప్రేమ, ఈ సంతోషం, ఈ సమాధానం పరలోకం చిరంత వరకు ఒకరి పట్ల ఒకరం కలిగి బ్రతుకుదాం గాక. వారి కుటుంబాల్లో కూడా ఐక్యత, ప్రేమ, సమాధానం ఎండాలుగా ఉండును గాక. బలపరచమని నేస్తాలకు